ఏపీలో వైసీపీ నేతల అరెస్టులపై గుంటూరులోని మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ ఇన్ఛార్జీలు సమావేశమయ్యారు. గంటన్నర పాటు సాగిన సమావేశంలోని డీఎస్సీ అక్రమాలపై పోరాటం, భవిష్యత్తు కార్యాచరణ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఏపీలో వైసీపీ నేతల అరెస్టుపై గుంటూరులో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ ఇన్ఛార్జీలు సమావేశమయ్యారు. గంటన్నర పాటు సాగిన సమావేశంలోని డీఎస్సీ అక్రమాలపై పోరాటం, భవిష్యత్తు కార్యాచరణ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఏపీలో వైసీపీ నేతల అరెస్టుపై గుంటూరులోని మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ ఇన్ఛార్జీలు సమావేశమయ్యారు. గంటన్నర పాటు సాగిన సమావేశంలోని డీఎస్సీ అక్రమాలపై పోరాటం, భవిష్యత్తు కార్యాచరణ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఏపీలో వైసీపీ నేతల అరెస్టుపై గుంటూరులోని మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ ఇన్ఛార్జీలు సమావేశమయ్యారు. గంటన్నర పాటు సాగిన సమావేశంలోని డీఎస్సీ అక్రమాలపై పోరాటం, భవిష్యత్తు కార్యాచరణ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అరెస్టులపై గుంటూరులో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ ఇన్ఛార్జీలు సమావేశమయ్యారు. గంటన్నర పాటు సాగిన సమావేశంలోని డీఎస్సీ అక్రమాలపై పోరాటం, భవిష్యత్తు కార్యాచరణ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. మరి ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి వీరస్వామి లైవ్ లో అందిస్తారు. వీరస్వామి, రాష్ట్రంలో వైసీపీ నేతల అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఒకవైపు నుంచి చూసుకున్నట్టయితే ఇప్పటికే శ్రీకాకుళంలో చూసుకున్నట్టే మాత్రం సిదిరి అప్పలరాజు అరెస్టు జరిగిన తర్వాత తమ్మినేని సీతారాం మాజీ ఏదైతే ఉందో డిప్యూటీ స్పీకర్ గా కొనసాగారు. అనంతరం జోగి రమేష్ పేరు కూడా కేసులు నమోదైన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు తెర మీదకి కొత్తగా మాజీ ఎమ్మెల్యే ముస్తఫా ఇంటి వద్ద కూడా పోలీసులు హంగామా సృష్టిస్తున్నారని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటీవల కాలంలో చూసుకున్నట్టు మాత్రం పొగాకు వ్యాపారి మీద ఏదైతే ఉందో అతన్ని కిడ్నాప్ చేశారని చెప్పేసి ఇప్పటికే పలు ఆరోపణలు వస్తున్న తరుణంలో చూసుకున్నట్టు మాత్రం ఇప్పటికే తీసుకుని చెప్పేసి నిందితులు ఇప్పటికే ఏలూరు పోలీసులు కూడా చేసిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు కొత్తగా మాజీ ఎమ్మెల్యే ముస్తఫా ఇంటి వద్ద ఏలూరు పోలీసులు వచ్చేసిన తర్వాత కారు కూడా ఏదైతే ఉందో ఈ కారు కూడా ఉంది అని చెప్పేసి కొద్దిసేపటి స్వాధీనం చేసుకునే ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నట్టు మాత్రం మాజీ ఎమ్మెల్యే ముస్తఫా ఇంటి దగ్గర ఏలూరు పోలీసులు కూడా రావడంతో
గుంటూరుకు సంబంధించిన కూడా ఏదైతే ఉందో వైసీపీ నేతలు కూడా అలర్ట్ అయ్యారు. దానికి సంబంధించిన ఆధారాలు ఇచ్చి కారును కూడా తీసుకెళ్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ వద్ద ఈ కారు ఇక్కడి నుంచి వెళ్ళింది, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, అందుకనే మేము కారును తీసుకెళ్తాం అని చెప్పి ఇప్పుడు కూడా ఏలూరు పోలీసులు పరిస్థితి నెలకొంది. ఇప్పటికే చూసుకున్నట్టే మాత్రం మాజీ ఎమ్మెల్యే ముస్తఫాకి సంబంధించిన బషీర్ కూడా ఈ కేసులో ఉన్నాడు అని చెప్పేసి పోలీసులు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొంది. బషీర్ కోసం కూడా పోలీసులు గమనిస్తున్నారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే మాత్రం కారు అంశం మాత్రం తెర మీదకి వచ్చింది. టోల్ ప్లాజా వద్ద ఏదైతే ఉందో టోల్ ప్లాజా వద్ద కారు వెళ్ళింది. ఆ కారుకి సంబంధించిన కూడా ఆధారాలు మా వద్ద ఉన్నాయి అని చెప్పేసి ఇప్పటికే ఏలూరు పోలీసులు చెబుతున్న పరిస్థితి నెలకొంది. ముస్తఫా ఇంటి వద్ద మనం ఉన్నాము. దీనికి సంబంధించిన చూసుకున్నట్టు మాత్రం కారుకు సంబంధించి ఏపీ 39 BG 008 కారు ఈ కారు ఇక్కడి నుంచి వెళ్ళింది. ఈ కారుని తీసుకువెళ్తున్నామని చెప్పేసి ఏలూరు పోలీసులు చెబుతున్నారు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా చూపిస్తున్నారు. వైసీపీ నేతలు మాత్రం దీనికి పంచర్ అయింది, ఇక్కడికే ఉంటుంది, దాదాపు 4 రోజుల నుంచి ఇక్కడే ఉంది మా దగ్గర, ఈ కారు మాత్రం స్వాధీనం చేసుకోలేదు అని చెప్పేసి ఇప్పటికే వైసీపీ నేతలు చెబుతున్న పరిస్థితి నెలకొంది. ఒకవైపు నుంచి చూసుకున్నట్లయితే మాత్రం రాష్ట్రంలో అరెస్టుల పర్వం కూడా చూస్తుంటే ఈ రోజు కూడా గుంటూరుకు సంబంధించి కూడా ఏదైతే ఉందో గుంటూరుకి ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన వైసీపీ నేతలు కూడా ఇన్ఛార్జీలు కూడా మాజీ మంత్రులు కూడా ఇక్కడ రావడం జరిగింది. దాని మీద కూడా చర్చ జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం డిఎస్సీల అక్రమాలు కూడా దాని మీద కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయాలి, పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఒక చర్చ కూడా జరిగింది. రాజకీయంలో అరెస్టులు జరుగుతుంది కాబట్టి రాజకీయంగా ఏ విధంగా ఎత్తుగడ వేయాలి, ఏ విధంగా అడుగులు ముందుకు వేయాలని చెప్పేసి సమావేశంలో కూడా చాలాసేపు చర్చించారు. అదే విధంగా చూసుకుంటే మాత్రం ఇటీవల చూసుకుంటే మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి మీద దాడి జరిగింది కాబట్టి దానికి సంబంధించి కూడా చెల్లెపీ పాదయాత్ర చేస్తానన్నాడు. కానీ మాత్రం దాన్ని తర్వాత నిర్వహిస్తామని చెప్పేసి సమాచారం కూడా ఏర్పడింది. దీనికి సంబంధించి కూడా ఏదైతుందో డిఎస్పీల మీద కూడా ఆందోళన చేస్తాం, దక్షిణ వారీగా ఉద్యమం చేస్తామని చెప్పేసి ఇప్పటికే వైసీపీ నేతలు వెల్లడించిన పరిస్థితి నెలకొంది. దీంతో పాటు చూసుకున్నట్టు మాత్రం ఇప్పటికే వైసీపీలో మాత్రం అంతర్మదనం నెలకొందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మాత్రం వాటిని అన్నిటి కూడా ఖండిస్తామని చెప్పేసి వెల్లడించిన పరిస్థితి నెలకొంది. అదే విధంగా చూసుకున్నట్లయితే తెర మీదకి వచ్చిన ఈ రోజు గుంటూరు సమావేశంలో జరిగిన మాత్రం ఏదైతే ఉందో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాత్రం కావాలనే తన ఇంటి మీద కూడా దాడి చేశారు. న్యాయపరంగా మాత్రం అతను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి వైసీపీ నేతలు కూడా వెల్లడించిన పరిస్థితి నెలకొంది. వైపు నుంచి చూసుకున్నట్లయితే మాత్రం రాష్ట్రంలో వైసీపీ నేతల అరెస్టుల పరంపర అవుతుంటే వైసీపీ దానికి మాత్రం ఆందోళనలు చేస్తూ ఉద్యమాలు చేస్తూనే ఉంది. అదేవిధంగా చూసుకుంటే మాత్రం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితం కూడా సిదిరి అప్పరాజు కలిసి కూడా తన ములాఖతులో కూడా కలిసి తనకి అన్ని అండదండగా నేనున్నా అని చెప్పేసి భరోసా ఇచ్చిన పరిస్థితి నెలకొంది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం వైసీపీ నేతలు మాత్రం ఆందోళన కొనసాగుతుంటే అరెస్టుల పర్వం కొనసాగుతుంది. మరి ఇది ఎటు తీస్తుంది అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్, థ్యాంక్ యూ వీరస్వామి.